ప్రజల కోసం వివిధ స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొనియాడారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయ సమావేశపు మందిరంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చేయూత రవి ఆధ్వర్యంలో భవితకు చేయూత ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ వినికిడి సమస్యతో బాధపడుతున్న 4 చిన్నారులకు వినికిడి పరికరాలు అందచేయడం జరుగుతుంది అని అన్నారు. 2 నుంచి 4 సంవత్సరాల లోపు పిల్లలకు వినికిడి లోపాల వలన మాట్లాడలేని పరిస్థితి నెలకొంటుందని, ఈ నేపథ్యంలో ఈ పరికరాలను చేయూత ద్వారా పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రవి మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి, కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ఫోన్ చేసి, సార్ మేము బిల్లు ఇస్తాం సార్, మేము కాయగూరలు ఇస్తాం సార్, లేకపోతే దుప్పట్లు ఇస్తాం సార్, లేకపోతే మేము నూనె ఇస్తాం, అంటే అన్ని రకాలుగా సహాయం చేసే దాతలు కాకినాడ. అంటే అంత మంచి మనసున్న వ్యక్తులు మన కాకినాడ పట్ల ఉన్నారు. కనుక ఇటువంటి ఊరిలో మళ్ళా మనకి రవి గారు చేయూత సంస్థ ద్వారా ప్రజలకి సేవ చేయాలని మంచి ఉద్దేశంతో ఆయనకైనా ఆయన మిత్రులు ఆయన చాలా మంది లేకపోతే ఇంత కార్యక్రమం చేయలేదు. ఇంతమంది స్నేహితులతో మిత్రులతో ఈ యొక్క చేయూత సంస్థ ప్రారంభించి నేను కూడా వెళ్ళాను. వాళ్ళు హాస్టల్స్కి వెళ్ళాను, చూశాను. బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళకి ఇచ్చే ఫుడ్ క్వాలిటీ అన్నీ కూడా నేను చూడటం జరిగింది. సంతోషం. ఇలాగ సేవ చేయాలని గుణం ఉండడం కూడా ఒక రకంగా చాలా మంచిది. జీవితంలో మనం చాలా సంపాదించుకోవచ్చు, కానీ సంపాదించడం ఒకటి సహాయం చేయడం కూడా అది ఇంకా అంతకన్నా గొప్ప. ఈరోజు రవి గారు ఆ మనసుతో ఉంటే ఆయన చేస్తున్న సేవని నిజంగా అప్రిషియేట్ చేస్తూ రాబోయే రోజులు మీకు ఏ అవసరం ఉన్నా కూడా, మీకు పలానా ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను, పలానా ప్రాజెక్ట్కి అక్కడ సహాయం కావాలని మీరు చెప్తే 100% నేను కానీ మా నాయకులు చాలా వేదిక మీద మా నాయకులు కానీ అంతేకాకుండా చేయూత సంస్థ ద్వారా ఈ రోజున ఒక 3 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఒక రైతు కుటుంబానికి ఉపాధి నిమిత్తం కాలు కోల్పోయిన సాయి అనే కుటుంబానికి 80,000 రూపాయలు చెక్కిన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రామారావుపేట కాకినాడకు చెందిన రాజు అనే ఆయనకి లెగ్ ఆపరేషన్ నిమిత్తం ఒక 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఉపాధి నిమిత్తం ఒక మహిళకి 16,000 రూపాయలు చెక్కిని మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అంతేకాకుండా మరి ప్రతి నెల మేము HIV పాజిటివ్తో ప్రాణాంతక వ్యాధితో ఇబ్బంది పడుతున్న చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 200 మందిని అడాప్ట్ చేసుకున్న చిన్నారులకి ఈ రోజున కూడా ప్రతి నెలలాగే 200 మందికి న్యూట్రిషన్ ఫుడ్ కిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ రోజున దివ్యాంగులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసాం. ఈ సెక్టర్ కేవలం చేయూత సంస్థలో దివ్యాంగుల కోసం పనిచేసే సెక్టర్ మాత్రం ఈ రోజున హాజరయ్యారు. అందరూ కూడా సుమారు ఒక 600 మంది దివ్యాంగులు హాజరయ్యారు. వారందరికీ కూడా మేము భోజన సదుపాయం కల్పించి వారికి మరి గతంలో 58 ట్రైసైకిల్స్ ఇచ్చాం, 18 దుకాణాలు ఏర్పాటు చేసాం, 36 వీల్ చైర్లు కూడా ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి చేయూత సంస్థ ద్వారా ప్రజలకి ఆపణలు ఎవరైతే ఉన్నారో నిజ నిర్ధారణ జరిగి వాళ్ళు ఎవరైతే నిజంగా వారికి అవసరం అయితే మేము నేరుగా వెళ్ళి వాళ్ళకి సేవలు చేసే వెసులుబాటు ఉంది. ఎవరైనా మీ పరిధిలో ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. దానిలో వాస్తవాలను పరిగణలో తీసుకుని మేము సర్వీస్ చేస్తూ ఉంటాం. మరి కాకినాడలోనే కాకుండా మా జిల్లా వ్యాప్తంగా చేయూత సంస్థ సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి మీ వంతు సహకారం అందించండి అని సందర్భంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకి, అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.